హలో ఎవ్రీవన్, నేను ఈరోజు నా హెయిర్ కట్ చేసుకుంటున్నాను. సెల్ఫ్ హెయిర్ కట్. లాంగ్ హెయిర్ నుంచి షార్ట్ హెయిర్ చేస్తున్నాను. నేను డబల్ లేయర్ హెయిర్ కట్ చేసుకుంటున్నాను. నేను అదే చెప్తున్నా అక్కడ. చూద్దాం ఎలా ఉంటుందో అని. నాకు హెయిర్ కట్స్ అంటే చాలా ఇష్టం, అందుకే అది కూడా సెల్ఫ్ హెయిర్ కట్స్ అంటే చాలా ఇష్టం. దాంట్లో కూడా ఏమైనా ప్రయోగాలు చేయాలని ఇష్టం. ఇలా లాంగ్ హెయిర్ బాగా ఎక్కువ అయిపోయింది, దాన్ని కొద్దిగా షార్ట్గా చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడైతే లేయర్ చేసుకుంటాను, కానీ ఈసారి డబల్ లేయర్ చేసుకుందాం అనుకుంటున్నా. చూద్దాం ఎలా వస్తుందో. డబల్ లేయర్ వస్తుందా ఇంకేం వస్తుందో చూసేద్దాం. ఫస్ట్ అయితే హెయిర్ అంతా లీవ్ చేసేసి దానంతా హెయిర్ని మొత్తం చిక్కు లేకుండా నీట్గా దూకోవాలి. ఇలా అంతా దూకున్న తర్వాత ఫస్ట్ అయితే నా హెయిర్ ఎంత పెద్ద ఉంది అదంతా చూసుకుంటున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను. నాకు హెయిర్ గ్రోత్ అనేది చాలా తొందరగా పెరుగుతుంది. మీకు కూడా పెరగాలంటే మీరు ఏం చేయాలంటే మన తినే ఫుడ్లో కంపల్సరీగా ప్రోటీన్ ఎక్కువగా తినాలి. అంటే ప్రోటీన్ అంటే నేనైతే నాన్ వెజిటేరియన్స్ కాబట్టి మేము చికెన్, ఎగ్స్ ఇవన్నీ ఎక్కువగా తింటాము. ఇక్కడనైతే మా పాప వచ్చేసి హెయిర్ కట్ అయితే చేయకమని అంటుంది. నాకేమో హెయిర్ అంటే షార్ట్గా కొద్దిగా మీడియంగా చేసుకోవడం ఇష్టం. మా పాపకు మటుకు లాంగ్ హెయిర్ అంటే ఇష్టం. హెయిర్ ఎక్కువ కట్ చేయదని అంటుంది. ఇక్కడ ఏం చెప్తుందంటే కొద్దిగానే కట్ చేయమని చెప్తుంది, ఎక్కువ కట్ చేయదని చెప్తుంది. నేనైతే హెయిర్ కట్ అయితే స్టార్ట్ చేసేసాను. అదే చెప్పి ఇప్పుడు హెయిర్ని వచ్చేసి మనం డబల్ లేయర్ని ఎలా చేసుకుంటున్నామంటే ఫస్ట్ వచ్చేసి మనం ఇయర్ టు ఇయర్ ఇలా చెవి వెనకాల నుంచి స్ట్రైట్గా ఈ చెవి నుంచి ఇంకో చెవి వరకు స్ట్రైట్గా సమానంగా ఒక పాపడ అనేది ఇలా రావాలి కదా, ఒక లైన్ లాగా వచ్చేసే వరకు మనం అంతా హెయిర్నంతా దూకోవాలి. ఒకరి హెల్ప్తోనైతే మనకి తెలిసిపోతుంది దానికి స్ట్రైట్ లైన్ వచ్చిందో లేదో అని. అలా చూసుకొని నేనైతే సెట్ చేసుకుంటున్నాను. దాన్ని కూడా చిక్కులు లేకుండా మొత్తం దూకోవాలి. ఇక్కడైతే మా పాపకి చూపించి నేనైతే స్ట్రైట్గా హెయిర్ని సెట్ చేసుకొని దాన్ని ముందుకైతే వేసుకోవాలి. దాన్ని ఇప్పుడు నేను ముందుకు వేసుకుంటున్నాను. హెయిర్నంతా ముందుకు వేసుకున్నాక కూడా మనమంతా చిక్కులంతా నీట్గా తీసుకొని ఇలా అంతా నీట్గా దువ్వుకోవాలి. ఇప్పుడు మనం దానికి హెయిర్ బ్యాండ్ అనేది పెట్టుకోవాలి. ఒక హెయిర్ బ్యాండ్ తీసుకొని మనకి ఈ ఐబ్రోస్కి పైనుంచి మన హెయిర్కి ఎంత ఇట్లా ఉంటుంది కదా, హెయిర్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు వీ షేప్ లాగా వచ్చేటట్టు మనం చూసుకోవాలి. అక్కడ నేను చూపిస్తున్నా ఎలా వచ్చిందో అని. మొత్తం అలానే సమానంగా స్ట్రైట్గా ఒక లైన్ లాగా రావాలి. బ్యాక్ ఎలా వచ్చిందో ఫ్రంట్ కూడా మనకి హెయిర్ ఎంతవరకు ఉంటుందో అక్కడ ముందు బాగా చిక్కులంతా తీసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ అయితే స్టిఫ్గా వేసుకోవాలి. చిక్కులతోనే వేసుకున్నాం అనుకో దానికి మనకి హెయిర్ స్టైల్ అనేది రాదు. ఇప్పుడు మన హెయిర్ని అంతా ఇలా ముందుకి సమానంగా పట్టుకోవాలి. స్ట్రైట్గా ఇలా రావాలి, ఒక వీ షేప్ లాగా ముంగట మన హెయిర్ ఎంతవరకు ఉంటుందో అలా రావాలి. దాన్ని స్టిఫ్గా అలా పట్టుకొని అంత చిక్కులు ఫస్టే తీసుకోవాలి. రబ్బర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం దువ్వెనతోని దువ్వొద్దు. ఇప్పుడైతే నేను అక్కడ రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటున్నాను. కొద్దిగా స్టిఫ్గా వేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత కొద్దిగా ముందుకు వస్తుంది, దాన్ని మనం మళ్ళా కరెక్ట్గా స్టిఫ్గా సెట్ చేసుకోవాలి. పక్క నుంచి మా పాప అయితే చాలా ఎక్కువగా చేసుకోకు, కొద్దిగానే చేసుకో అని చెప్తుంది. నాకు అందుకే నవ్వు వస్తుంది. సర్లే, ఇది షార్ట్గా చేసుకుంటేనే మనకి లేయర్ అనేది బాగా అనిపిస్తుంది. నేను అంతా కాకుండా మీడియంగానే చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ కూడా ఇలా అంతా పోనీలాగా వేసుకోవాలి. కొద్దిగా మొత్తం కిందికి కాకుండా మీడియంలో పోనీ వేసుకోవాలి. దాన్ని కూడా స్టిఫ్గా నీట్గా దువ్వుకొని దాన్ని అయితే ఒక పోనీలాగా కట్టుకోవాలి. ఇప్పుడు నేను అక్కడ అదే చేస్తున్నా. హెయిర్ అంతా కనిపిస్తుందో లేదో అని మీకు అలా ఎలా కట్టుకుంటున్నాను అనేది చూపిస్తున్నా. ఇలా అంతా కట్టుకోవాలి జుట్టునైతే. ఇలా నీట్గా తీసుకుంటేనే మనకి హెయిర్ అనేది లేయర్స్ లాగా వచ్చింది అనేది తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు జుట్టునంతా స్టిఫ్గా ఇలా కట్టుకోవాలి. ఇలా స్టిఫ్గా కట్టుకుంటేనే మనకి పైకి ఇలా లేపినప్పుడు అయినా కానీ అవి కిందికి మీదికి వంకర దింగరగా రావు. జుట్టు అనేది చాలా కరెక్ట్గా కట్ అవుతుంది.
నేను ఫస్ట్ నుంచే 1 లేయర్గానైతే హెయిర్ కట్ అయితే చేసుకుంటాను. మొత్తం జుట్టునంతా ఒక దగ్గరికి ఇలానే ముందుకు వేసుకున్నా చూడండి, అలా కట్ చేసుకుంటే మటుకు 1 లేయర్గా వస్తుంది. నేను ఇప్పుడు డబల్ లేయర్గా చేసుకుంటున్నా. నేను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే, చాలామంది అక్కడ ఫేస్ చిన్న ఉంది కదా, అక్కడ వరకు కట్ చేసుకుంటారు, చాలా చిన్నగా అయిపోతుంది. కానీ కొద్దిగా చెస్ట్ పైనకి ఇలా ఉంది కదా, నెక్ వరకు అక్కడికి కొద్దిగా చూసుకొని అక్కడ రబ్బర్ బ్యాండ్ వేసుకుంటున్నా. ఎందుకంటే మనం ఎంత చేసుకుంటున్నాం అనేది మనకి తెలియాలి కదా, అందుకే అక్కడైతే వేసుకుంటున్నా. నేను హెయిర్ జడ వేసుకొని లీవ్ చేస్తాం కదా, అంతవరకు అయితే కట్ చేస్తున్నా. మనం రబ్బర్ బ్యాండ్ పైన కట్ చేయాలి. రబ్బర్ బ్యాండ్ పైన కట్ చేస్తా. ఇప్పుడు నేను ఇలా మొత్తం ఆ పైనుంచి పోనీ కట్టుకున్న నుంచి మధ్యలో ఇప్పుడు నేను కట్టుకునేంతవరకు దాని అంతా స్టిఫ్గా అనుకొని మనం అక్కడ రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఎంత కట్ చేసుకుంటా అనేది చూసుకోవడానికి అలా మొత్తం జుట్టునంతా తీసుకొని మనం అలా స్టిఫ్గా అనుకోవాలి. ఒక దువ్వెన తీసుకొని మళ్ళీ దాని అంతా సాఫ్ట్గా అనుకొని కరెక్ట్గా అలా ఇప్పుడు ముంగడ ఎలా తీసానో దాన్ని కూడా ఇట్లా స్ట్రైట్గా పైకి అలా అనుకొని మనం దానికైతే రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. అక్కడ చూపిస్తున్నాను కదా అంతా. నేను అనేది హెయిర్ మనం జడేసిన తర్వాత లీవ్ చేస్తాం కదా, ముంగడ ఎంత అయితే అనుకున్నానో వెనక కూడా అంతే అనుకున్నాను. ముంగట కొద్దిగా తక్కువ కట్ చేస్తున్నాను, ఎందుకంటే అది జడ వేసినప్పుడు సరిగా రాదు కదా, అందుకే కొద్దిగా తక్కువ తీసుకుంటున్నా. వెనుకకు అనేది ఎక్కువ తీసుకుంటున్నా, రెండు కొద్దిగా సమానంగా దగ్గరికి వస్తాయని. ఇప్పుడు ఇలా అంతా రబ్బర్ బ్యాండ్ వేసుకొని రబ్బర్ బ్యాండ్ వెనుకకి కట్ చేసుకోవాలి. రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకున్నా, చూసుకుంటున్నా ఇప్పుడు నేను కరెక్ట్గా వచ్చిందా లేదా హెయిర్ అని. ఇలా చూసుకున్న తర్వాత ఫస్ట్ అయితే బ్యాక్ సైడ్ హెయిర్ కట్ చేసుకుందాము. అది కట్ చేసుకుందామంటే ముందు హెయిర్ అనేది డిస్టర్బెన్స్ అవుతుందని దాన్ని నేను ఇలా అంతా సైడ్కి ఒక పక్కకైతే క్లిప్ పెట్టేసుకుంటున్నాను. చూడండి, బ్యాక్ హెయిర్ కట్ చేద్దామంటే చాలా డిస్టర్బెన్స్గా ఉందని ఒక క్లిప్ తీసుకొని అయితే ఈ హెయిర్ని అనేది ఇలా సైడ్కి క్లిప్తోని సెట్ చేసుకున్నా. ముందైతే బ్యాక్ సైడ్ అయితే హెయిర్ని తీసుకొని దాన్ని అయితే కట్ చేసుకోవడానికి స్టార్ట్ చేస్తున్నా. నాకైతే లోపల ఫీలింగ్ కొద్దిగా భయంగా టెన్షన్గా ఉంది. నాకన్నా ఎక్కువ మా పాపనే ఫీల్ అయిపోతుంది పక్క నుంచి. నేనైతే ఇంకా కొద్దిగా తీసుకో హెయిర్ అంత తీయకు అంటుంది. నేనైతే ఐరన్ చేసి ఇలా అయితే రబ్బర్ బ్యాండ్ పైకి కట్ చేసా. అలా కట్ చేయాలి. చూడండి, పోనీ అయితే అంత వచ్చింది కదా, అంటే మనకి కింద ఎక్కువ కట్ చేసినట్టు కూడా రాదు, మధ్యలో తెలిసిపోతుంది ఒక లేయర్ లాగా. ఇప్పుడు అది కట్ చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ది కూడా హెయిర్ కట్ చేస్తున్నా. ఎందుకంటే చాలా స్ప్లిట్స్ ఇవన్నీ ఇప్పుడు చలికాలం కదా, చాలా హెయిర్ లాస్ అవుతుంది. దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. హెయిర్ అనేది మనకు చిక్కులు కూడా ఎక్కువ అయిపోతుంటాయి. ఇలా చలికాలంలో కట్ చేసుకుంటే మనకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా హెయిర్ లాంగ్ అనేది చాలా తెలిసిపోతుంది. చూడండి, నేను కూడా చూపిస్తాను కదా నెక్స్ట్ టైం అనేది, నెక్స్ట్ ఇయర్ కల్లా ఎంత హెయిర్ అనేది ఒక 3 months లోపలనే చూడండి హెయిర్ గ్రోత్ అనేది చాలా ఉంటుంది. మనం ఫుడ్ తీసుకునేదే మెయిన్ ఇంపార్టెంట్. మనం ప్రోటీన్ ఇంకా ఫైబర్ ఇవన్నీ ఎక్కువగా ఉంటే చాలా బాగా హెయిర్ గ్రోత్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి నాకు హెయిర్ గ్రోత్ ఎక్కువగానే ఉంటుంది, అంటే కొద్దిగా జీన్స్ కూడా అంటారు కదా, అలా నాకు హెయిర్ అనేది ఎక్కువనే ఉంటుంది. చూడండి, ఇక్కడ హెయిర్ కట్ చేశాను కానీ ఓపెన్ చేసేటప్పుడు చాలా భయం వేసింది. ముంగడ చూడండి, ఫ్రంట్ హెయిర్ కట్కి లేయర్ బాగానే వచ్చేసింది. హెయిర్ లీవ్ చేసుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది. హెయిర్ ఎక్కువ శాతం లీవ్ చేయం కదా, బ్యాక్ అనేది క్లిప్ పెడతాం కాబట్టి చూడండి బాగానే ఉంది. నాకు ఇష్టంతోనే చేసుకున్నాను నేనైతే. ఓకే, నాకైతే నచ్చింది. మా పాపనే ఎక్కువ ఫీల్ అయిపోయింది దాన్ని చూసి, ఏంది ఇంత షార్ట్గా చేసుకున్నావు. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా తిప్పుకుంటే చాలా బాగా వచ్చింది. చూడండి, ముందు లేయర్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా రబ్బర్ బ్యాండ్ తీసేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా చూసేద్దాము. బ్యాక్ సైడ్ కూడా షార్ట్ అంతా కాలేదు కానీ నాకైతే బాగానే అనిపిస్తుంది. మీకైతే షార్ట్గా అనిపిస్తుండవచ్చు. నేను ఇష్టంగానే చేసుకున్నాను కదా, నాకైతే నచ్చింది. మీకు కూడా ఎలా అనిపించిందో చూసి చెప్పేయండి. ఇలా హెయిర్కి క్లిప్ పెట్టుకుంటే కూడా అంతా బాగానే ఉంది, కొత్త స్టైల్గా ఉంది. ఓకే, డబల్ లేయర్ పనిచేసింది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. మరి ఇంత ఎక్కువగా హెయిర్ కట్ చేసుకోకుండా కొద్దిగా తక్కువ కట్ చేసుకోండి, సెట్ అవుతుంది, బాగానే ఉంటుంది. డబల్గా ఎక్కువ శాతం హెయిర్
లీవ్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. చూడండి నేను అక్కడ చూపిస్తున్న ఎంత హెయిర్ కట్ చేసిన అనేది చాలా ఎక్కువనే కట్ చేశాను. మీరు కూడా అంత దాంట్లోనే సగం కూడా కట్ చేసుకోవచ్చు. సెల్ఫ్ హెయిర్ కట్ అనేది చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మటుకు ట్రై చేయండి. ఎక్కువ కట్ చేయకుండా ముందైతే మీరు కొద్దిగా షార్ట్గా ట్రై చేయండి. ఫస్ట్ అది సెట్ అయితే మళ్ళీ ట్రై చేయండి, ఎక్కువగా తీసుకోండి. ఇలా ట్రై చేస్తే మటుకు చాలా బాగుంటుంది. మీకు నా లాంగ్ హెయిర్ బాగుందా లేకపోతే నాకు షార్ట్ హెయిర్ బాగుందా అనేది మీరు కామెంట్ చేయండి.